నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటించి వీటీపీఎస్ బూడిద కాలుష్యంపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి. మూలపాడు గ్రామంలో 40 ఏళ్లుగా బూడిద కాలుష్యంపై ప్రజల పోరాటాన్ని పవన్ కు వివరించిన అక్కల గాంధీ. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే వారికి సముచిత న్యాయం జరుగుతుందని వివరించిన విశాఖ మేయర్ పీలా. ఇటీవల రాజ్యసభకు చింతకాయల విజయ్ ఎంపిక పట్ల మీడియా పరంగా హర్షం వ్యక్తం చేసిన శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా తుని మండలంలో సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఆందోళనగా మారిన బాలిక అదృశ్యమైన ఘటన. 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 2వ రోజు కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన రూరల్ పోలీసులు. జనసేన రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేస్తున్న లింగమనేని మర్యాదపూర్వకంగా కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం. నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో రమేష్ కు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన దొరబాబు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద కాలుష్యంపై పవన్ సీరియస్. 40 ఏళ్లుగా బూడిద కాలుష్యంపై పోరాటం చేస్తున్నామని అధినేత దృష్టికి తీసుకెళ్లి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ వీటీపీఎస్ బూడిద కాలుష్యంపై సుమారు అర్ధగంట పాటు చర్చించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కలిసి ఇబ్రహీంపట్నం బూడిద కాలుష్య తీవ్రతను వివరించారు. నేతలు సమస్యపై తక్షణమే స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇబ్రహీంపట్నం బూడిద కాలుష్య సమస్యను రాష్ట్ర కేబినెట్లో పెట్టనున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీ జెన్కు అధికారులతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజధాని మీద కూడా ఎందుకంటే మధ్యలో సెషన్స్ లో కూడా నేను క్వశ్చన్ వేస్తూ వచ్చింది మాట్లాడాను సార్. 120 crores అలాట్ చేశారు సార్ పొజిషన్ అక్కడ మన స్టేట్ గవర్నమెంట్ లోపల. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరుగుతుందనడానికి త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలే నిదర్శనమని మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల రాజ్యసభకు చింతకాయల విజయ్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెందుర్తి ప్రధాన కూడలిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా తొలుత ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి నివాళి అర్పించిన అనంతరం మిఠాయిలు పంచుకుంటూ భారీ బాణసంచా కాల్పులు నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీను మాట్లాడుతూ విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో గౌర కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకుడు వేగి పరమేశ్వరరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం బీసీలకు అందించని సముచిత స్థానాన్ని కూటమి సర్కార్ అందించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పెంటకోట రాజేంద్ర ప్రసాద్, పీలా జితేంద్ర, సరగడం రాము, వేగి గోవింద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీకి మంచి ముఖ్యమైన నాయకుడిగా ఐటీడీపీ నడిపే ఘనత ఆయనకుంది. అటువంటి నాయకుడికి ఈవేళ రాజ్యసభ ఇవ్వడం అతి చిన్న వయసులోనే ఈ ఉత్తరాంధ్రలోని బీసీలకి అతి చిన్న వయసులో రాజ్యసభ ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. ఎంతోమంది మహానుభావులు యోధులు రాజ్యసభలో ఉన్న వ్యక్తుల్లో అక్కడుండి నాకు తెలిసిన అతి చిన్న వయసులోనే రాజ్యసభ ఇవ్వడం అంటే అది ఆయన పార్టీకి ఎంతో నిబద్ధతతో పనిచేశారు. వాళ్ళ తండ్రి కానీ ఆయన కానీ ఆయన వెనకాతలు ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు. ఈ ఉత్తరాంధ్రలోని అదే ఎర్రనాయుడు కుమారుడికి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. అలాగే బీసీలకి ఎప్పుడైనా సరే న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా మన చింతకాయల విజయ్ గారికి రాజ్యసభ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చింతకాయల అయ్యన్న పాత్ర శుభసూచకంగా భావిస్తూ ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక బీసీ నాయకుడిగా ఈవేళ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తనయుడిగా, విజయ గారికి కూడా ఈ రాష్ట్రంలో అపోజిషన్లో టోటల్గా భుజంపై పెట్టుకొని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా తట్టుకొని ఆ రోజు సోషల్ మీడియాని ద్వారా ప్రతి న్యూస్ని పంపించిన నాయకుడు మన విజయ్ గారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బాలిక కోసం పోలీసులు 2వ రోజు కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 36 గంటలుగా కొనసాగుతున్న ఈ శోధనలో పోలీసులతో పాటు
ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొంటున్నారు. డ్రోన్లు, ప్రత్యేక శోధన బృందాలతో పామాయిల్ తోటలు, కాలువలు, పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని గ్రామస్తులు, బంధువులు ప్రార్థిస్తున్నారు. చిన్నారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య ఉన్నత అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాలిక ఆచూకీ తొందరగా కనుక్కొని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని అధికారులకు సూచించారు. ఉదయం నుంచి మా పాప మాతోనే ఉంది సార్. మాతోనే ఆడుకుంది, మాతోనే ఉంది. 11:30 టయానికి వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీతో కూడా వెళ్ళింది సార్. వెళ్తే మళ్ళీ వచ్చి తను వేరే పని ఉందంటే మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికని పాపని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు సార్. చిన్న పాపకు స్నానం చేసే టైంలో నేను పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వేసే టైంలో బయటకి ఏడ్చుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ డాడీ దగ్గర ఉంది కదా, ఉంటుందిలే అన్న భ్రమలో నేనున్నాను సార్. ఇంకా అమ్మాయి ఉందలే, ఇంకా ఏమవుతుందిలే అన్న ఇదిలో నేను ఉన్నాను సార్. అంటే ఇంకా నేను చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. వేరొక అతనికి ఏమోని కొండారంటే వెళ్ళిపోతున్నా, అతనికేమో పింఛింగ్ తోటలోనే కనిపించిందంట కుక్కన అమ్మాయిని ఏడుస్తూ కనిపించిందంట సార్. రామ్మ అని తీసుకుంటే కుక్క దగ్గరికి రానిలేదంట సార్. అతనేమో వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వేరే ఊళ్ళోని వేరే కనీతో చెప్పాడంట సార్, ఇలాగా గణేష్ గారు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వెళ్ళరా అని. ఆయన్ని వచ్చి పాప చెల్లి ఆయన్ని ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ అమ్మాయి కనిపించట్లేదా, ఎక్కడ ఉంది, నీ దగ్గరే ఉందా అని అడిగాడు సార్. నేను అన్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉందన్నయ్యా, నా దగ్గర లేదు వెళ్ళిపోయింది అని చెప్పాను సార్. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానేమో నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు సార్. లేదు నా దగ్గర లేదని నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరికి మధ్యలో పాప మిస్ అయింది సార్. ఇదంతా జరిగింది ఒక హాఫ్ అన్ అవర్లో సార్. ఆ పాప వెళ్ళింది పింఛింగ్లో కుక్క వెంట్రుకలు, పాప తల వెంట్రుకలు తగిలినట్టు ఆజుకి తెలుస్తుంది సార్. ఎవరు చెప్పారు మాకు పాప మా ఆయనకి కనిపించేది సార్. ఇంకంతే సార్. ఇంకా మేము మొత్తం వెంటనే తోట మొత్తం తిరిగేసాం సార్. ఎక్కడ పాప చిన్న అడుగుజాడు కూడా కనిపించలేదు సార్. తుని రూరల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో సబ్బిళ్ళ అంబిరెడ్డి వారి యొక్క 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా ఉంటున్నటువంటి సుంకర చిన్నబ్బాయి వాళ్ళ దంపతులకి పెద్ద కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పాప దాన్ని ఆడుకుంటుంటూ తోటలో కనిపించకుండా తప్పడిపోయింది. దానిపై మాకు వచ్చిన సమాచారంతో మేము వెంటనే తుని రోడ్లో సిఏ, టౌన్ సిఏ వారి సిబ్బందితో ఇక్కడ సర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. నిన్న రాత్రి 8 గంటల నుండి. అలాగే మా సబ్ డివిజన్ ఫోర్సు కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడు, యాంటీ నక్సలైట్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్స్, జిల్లా పోలీసును కూడా మాకు పంపించారు. రాత్రి కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్ చేశాం. మాతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసు వాళ్ళు కూడా మేము హెల్ప్ తీసుకున్నాము. ఈ సర్చింగ్ ఆపరేషన్లోని ప్రతి విలేజర్ కూడా మాకు సహకరించారు. వారు కూడా సుమారు ఒక 100 విలేజర్స్ వారి యొక్క ఈ టెరైన్ని మాకు చూపించడం, మేము కూడా ప్రతి పాయింట్ చెక్ చేశాం. అంటే ఈ అనుమానానికి కారణం ఏంటంటే ఆడుకుంటూ ఆ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చూస్తున్నాము. అలాగే పోడు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిందని ఆ ఏరియా చూస్తున్నాము. అలాగే ఏదైనా కిడ్నాప్ చేసి ఎవరైనా ఎత్తుకుపోయిన ఆ యాంగిల్లో కూడా ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీ కెమెరాస్ కూడాను చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం సబ్ డివిజన్ ఫోర్స్ను మేము టీమ్స్గా ఫామ్ చేసి రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్స్కి, అలాగే ఈ విలేజెస్ కూడా వాళ్ళతోనూ ఇంటరాక్ట్ అయ్యి ఈ మిస్సింగ్ గార్డ్ గురించి ఎవరైనా ఆచూకీ తెలిస్తే
ఆ టీమ్స్ కూడా సెర్చింగ్ పార్టీస్ తిరుగుతున్నాయి. మొత్తం కూంబింగ్ చేస్తున్నాము. ఆ కొండవారగా అటు వేబైన వాగుల్లో కానీ నిన్న గంటన్నర ఇక్కడ చాలా భారీ వర్షం కురిసింది. దాంతో పైనుండి వచ్చిన వాటరు ఈ గుంతల్లో అట్లా ఏమైనా ఉంటే జారి పడిపోయే అవకాశం ఉందేమని అవి కూడా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పుడు బయలుదేరాయి, ఆన్ ది వే ఉన్నాయి. అవి కూడా వాటితో ఇంటెన్సిఫై చేసి సర్చింగ్ ఆపరేషన్ ఇంకా వదులుతుంది. జనసేన రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేస్తున్న లింగమనేని రమేష్ను పిఠాపురం జనసేన 5-మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో దొరబాబు ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా రాజ్యసభకు లింగమనేని రమేష్ ఎంపిక కావడంపై దొరబాబు ఆనందం వ్యక్తం చేశారు. అలనాటి మధుర స్మృతుల కోసం మళ్లీ ఒకరోజు కలుద్దామంటూ పూర్వ విద్యార్థులు, టీడీపీ సీనియర్ నాయకులు, జిల్లా తెదేపా పార్టీ మాజీ చైర్మన్ గొర్రెల రాజబాబు సహకారంతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక సమయవంతుల రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో 1979-1980 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శ్రీ జగత అప్పారావు కన్వెన్షన్ హాల్ నందు సమావేశమై అలనాటి మధుర స్మృతులు స్మరించుకున్నారు. గొర్రెల రాజబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అలనాటి బాల్య స్నేహితురాలను సుదీర్ఘ దూరాల నుండి తరలివచ్చారు. తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ వారు చేసిన అల్లర్లు పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో వారి గురువులు శర్మ మాస్టర్ని, సుందరం మాస్టర్ని ఘనంగా సత్కరించుకున్నారు. అనంతరం అందరూ ఆత్మీయ విందును స్వీకరించి పూర్వ విద్యార్థిని శాలువ మెమెంటోతో సత్కరించుకున్నారు. వారు చదువుకున్న స్కూల్కి సేవా సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో శర్మ మాస్టర్ని, సుందరం మాస్టర్ని శాలువ షీల్డ్తో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గొర్రెల రాజుబాబు, మొల్లెటి గణేష్, అడ్వకేట్ వంక నారాయణరావు, జాగు రాంబాబు, మానవతా స్వచ్ఛంద సంస్థ రీజనల్ చైర్మన్ బాలేపల్లి చిన్నబాబు, డాక్టర్ తిరుమలదేవి, దగ్గుపల్లి సత్యబాబు, రుక్మిణి, రత్నం కుమార్, డేవిడ్, శివకుమార్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సంబంధించి 1979-80 10th క్లాస్ చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలుసుకుందాము అని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మొత్తం ఒక 50 మంది విద్యార్థులు ఆ సంవత్సరం విద్యార్థులు కలుసుకుని ఆ గత స్మృతులు మెమరీ చేసుకుంటూ సరదాగా పొద్దునుంచి సాయంత్రం వరకు గడుపుతూ ఇందులో ఒక డిసిషన్ ఏం తీసుకున్నామంటే అందరూ కలిపి ఏదో ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా, పిల్లలకు ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉపయోగపడితే మా 79-80 బ్యాచ్ తరఫున స్కూల్కి డొనేషన్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈ కలయిక చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ మోర్ పర్టికులర్లీ ఇక్కడ మానిటరింగ్ చేసింది మేము దూర ప్రదేశాల నుంచి వచ్చిన గొర్రెల నోకరాజు, గణేష్, ముల్లెడ్డి గణేష్, మన జాగు రాంబాబు అండ్ బుల్లిధార, బాలేపల్లి బుల్లిధార, వీళ్ళందరూ ఆ సపోర్ట్ తోటి ఈరోజు కార్యక్రమం ఘనంగా సక్సెస్ఫుల్గా జరిగింది. థ్యాంక్ యూ. మా పాత మిత్రులందరూ 46 సంవత్సరాల తర్వాత విడిపోయిన 10th క్లాస్ చదువుకొని విడిపోయిన పాత మిత్రులందరూ ఈరోజు కలుసుకొని చాలా ఆనందంగా ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నాం. ఆత్మీయ కలయిక అయింది. అందరూ పూర్వ స్మృతులు గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఈరోజు గడిపాం. ఇలాగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 1979-80 సంవత్సరం పాయకరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అందరం కూడా ఈ రోజున ఆత్మీయ కలయిక ఈ రోజున పాయకరావుపేటలో మొత్తం అందరి మిత్రులు దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, వైజాగ్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి అందరినీ కూడా సక్రమంగా స్నేహభావంతో పూర్వ స్మృతులు, గత స్మృతులు స్మరించుకొని అందరూ కూడా ఉదయం 8 నుంచి ఇప్పుడు 6 గంటల వరకు కూడా మేము కాలక్షేపం చేసాం. కాబట్టి అందరికీ కూడా పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందించినటువంటి మన లాయరు వంక నారాయణరావు గారు, అదేవిధంగా మొల్లెడ్డి గణేష్ గారు, అలాగే రాంబాబు గారు, తర్వాత
మన ఈ బిల్లు ద్వారా బాల్యపల్లి బిల్లు ద్వారా వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే అనుకోకుండా మా క్లాస్మేట్స్ అయినటువంటి ఆడవాళ్ళు పళ్ళు మానుకొని కూడా పనిగట్టుకొని దూర ప్రాంతాల నుంచి వచ్చారంటే మరి చాలా ఆనందం. వాళ్ళందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జరపాలని, అదేవిధంగా మా లాయర్ గారు చెప్పినట్టుగా మేము స్కూల్కి అందరూ కూడా ఫండ్ కలెక్ట్ చేసి పిల్లలకి భవిష్యత్తులో పిల్లలకి కానీ స్కూల్కి కానీ ఏవైనా ఏ విధమైన ఉపయోగం ఉన్న అటువంటి కార్యక్రమాలకి పాలు పంచుకోవడానికి మేము అందరం కూడా సిద్ధమవుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలని మా యొక్క మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పాత్రికేయులు కూడా సహాయ సహకారాలు అందించారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో రాజ్యసభకు ఎంపికైన చింతకాయల విజయబాబుకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ తెలుగు తమ్ములు నాయకులు కేక్ను కట్ చేసి ఆనందోత్సవాలు పంచుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ సారథ్యంలో కేకులు కట్ చేసి కార్యకర్తలు అభిమానుల మధ్య బాణసజ్జాతో పండుగ వాతావరణాన్ని కల్పించారు. సందర్భంగా తెలుగు యువత ఉత్సాహంతో పండ్లను పంచి ఆనందోత్సాహంతో కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మండలంలో కార్యకర్తలు అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న తేడా జరిగింది. కానీ విజయబాబుని 4 సందర్భాల్లో కూడా పార్టీకి అవకాశం లేదు, మనకు అవకాశం ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా అంత నిస్పృహ పడలేదు. పార్టీ పనిని ఎక్కడా కూడా మారలేదు. 19 నుంచి 24 దాకా 19లో సీట్ ఇవ్వకపోయినప్పటికీ ఐటీడీపీ ఇన్ఛార్జిగా చేసి మెంబర్షిప్ చేర్చడంలో కానీ, లేదా ఇంటింటికి తెలియజేసే కార్యక్రమం కానీ, పార్టీ కార్యక్రమాలు అవన్నీ చేస్తూనే మళ్ళీ నర్సీపట్నాన్ని పార్టీ యాక్టివిటీస్ మహనాడులు నిర్వహించడంలో కానీ, పార్టీ కార్యకర్తలను అడ్రస్ చేయడంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూనే అతను చూస్తే మనకి వాళ్ళు 228 మంది మీద కేసులు పెట్టారు. ఐటీడీపీ అతని కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి అటెండ్ అవ్వడము, వాళ్ళకి సరైనటువంటి న్యాయ సహాయం అందేటట్టు బెయిల్స్ వచ్చేటట్టు ఇవన్నీ కూడా చేసినటువంటి విజయబాబుకి సీట్ రావడం, ఇవాళ గవర్నమెంట్ వచ్చింది, తర్వాత కూటమి, బీజేపీ, జనసేన వీళ్ళందరికీ సీట్లు పంచుకుంటూ ఉన్న పరిమితం పార్టీ కోసం ఉన్నదైనా పార్టీలోని మొన్న జగన్ గారు చదువుతున్న టైంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఆయన ధైర్యంగా ముందుకెళ్ళి వారి బాబు అందరూ కూడా వారి పిల్లలు అందరూ కూడా బాధపడ్డారు. విజయనగరం గారిని ఇలా ముట్టుకొని నాకు గుండెలు కలుగుతున్నాయి. నాకు చాలా ఏడుపోయింది. ఎందుకంటే ఆయనతో ఉన్న మా చరిత్ర, ఆయన ఎవరు ఆయన ముట్టుకొని చరిత్ర ఏమన్నా ఉందో అర్హత. అంత సంతోషంగా జనాలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే అది మనం చెప్పుకోవాలంటే ఆనందం ఉన్నాం. అందుకని కారణం ఏంటంటే విజయ్ గారు అన్న వ్యక్తి కార్యకర్తకి భరోసా కల్పిస్తారన్నది మాకు అందరికీ కూడా చంద్రబాబు చూపించేది మాకు అందరికీ కూడా. అంటే కష్టకాలంలో ఒక నర్సీపట్నం మున్సిపాలిటీలో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ అయ్యన్న పాత్రి గారు అలా మిస్సెస్ని లేదా తమ్ముడు అవ్వచ్చు, వీళ్ళందరినీ కష్టకాలంలో మేమున్నాం మీకు ఎందుకు అన్న భరోసా ఇచ్చిన వ్యక్తి మా విజయబాబు గారు. ఈరోజు మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు అందరికీ చెప్పుకున్నంత ఆనందం ఉంది. ఈవేళ మాకు చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు కానీ మాకు అందరికీ కూడా పండగ వాతావరణం చెప్పినట్టు వాళ్ళకి ధన్యవాదాలు. పార్టీ అధికారంలో వెళ్ళినప్పుడు ఒక పక్క తండ్రి ఒక పక్క కొడుకు ఏ విధంగా పోరాడారో సైకిల్ వాడితో మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి మన అయ్యన్న పాత్ర గారిని కూడా ఇబ్బంది పెట్టాడు. అలాగే విజయబాబు గారిని కూడా ఎన్నో ఇబ్బంది పెట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అయినా వాళ్ళందరినీ కూడా తట్టుకుంటూ ఒక పక్క సోషల్ మీడియాని సమర్థవంతంగా నడుపుతూ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మన పార్టీ అధినాయకులు కష్టపడ్డ వాడికి ఎప్పటికైనా సరే గుర్తింపు ఉంటుందన్న నినాదంతో మన పార్టీలో అతి చిన్న వయసులోనే కూడా రాజ్యసభ సభ్యులు ఇచ్చినందుకు మా వారికి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ మొత్తం వాళ్ళ కుటుంబానికి అందరు కూడా నమస్కారాలు మన అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇదే కాదు మనలోని కూడా పార్టీకి ఎవరైనా సరే కష్టపడ్డవాడికి ఎప్పుడైనా ప్రతిఫలం ఉంటుంది. కష్టపడ్డవాడిని పార్టీ గుర్తిస్తుంది, అంతేగాని ఎక్కడో మాట అక్కడో మాట చెప్పినటువంటి కాదు. మీరు కరెక్ట్గా కష్టపడండి, పార్టీ గుర్తిస్తారు. మీరు ఏదో అనుకున్నారు మన ఊర్లో మనం తిరిగేస్తాం అంటే మీరు తిరిగేసినంత మాత్రాన్ని ఎవరికి కూడా పదవులు వచ్చేవి.
కాకినాడ జిల్లా తుని పట్టణంలోని వైష్ణవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమ్మర్ కరాటే కిడ్స్ ఈవెంట్ 2026 ఉత్సాహంగా జరిగింది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడంలో కరాటే కీలక పాత్ర పోషిస్తుందని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ అన్నారు. 45 రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా బెల్ట్స్, షీల్డ్, సర్టిఫికెట్లు అందజేశారు. కరాటే ఓడోకన్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సీనియర్ కరాటే మాస్టర్ కె రమణ నేతృత్వంలో తుని వైష్ణవి జూనియర్ కళాశాలలో సమ్మర్ కరాటే శిక్షణ శిబిరం నిర్వహించారు. 45 రోజులతో పాటు జరిగిన ఈ శిక్షణలో 50 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టౌన్ సీఐ గీతా రామకృష్ణ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమన్నారు. కరాటే, కిక్ బాక్సింగ్ వంటి క్రీడలు విద్యార్థుల్లో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు బెల్ట్, షీల్డ్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు, వైష్ణవి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ కేవీవి రమణ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కరాటే నేర్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వం ఎల్లో బెల్ట్ ఇస్తున్నట్టున్నారు. మీకు ఎల్లో బెల్ట్ అండి మాస్టర్ది, తర్వాత బ్లాక్ బెల్ట్ ఇంకేమో ఉంటాయి. మేము ఎల్లో బెల్ట్ వరకు నేర్చుకున్నాం మేము కూడా ట్రైనింగ్లో. తర్వాత బ్లాక్ బెల్ట్కి వెళ్ళలేదు. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. దీనివల్ల మీ మానసిక స్థితి, శారీరక దృఢత్వం అన్నీ పెరుగుతాయి. మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు పుస్తకాలు, చదువులు, టీవీలే కాకుండా ఇట్లాంటివి నేర్చుకుంటే మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మీ ఐడియాలజీ కూడా పెరుగుతుంది. కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి నాటి సమ్మర్ కరాటే ఈవెంట్కి ఇచ్చేసినట్టు ముఖ్య ఏంటంటే ఇక్కడ హాజరైనటువంటి వైష్ణవ్ కాలేజ్ కరస్పాండెంట్ నా పేరు రమణ సార్. మార్నింగ్, ఈవినింగ్ కూడా ఇక్కడ గత 10 కాలేజ్ టేక్ అవుట్ చేసిన దగ్గర నుంచి గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కరాటే క్లాసులు నేర్పించడం. అంటే తుల్లో ఒక 2-3 కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కరాటే సంబంధించినవి. కానీ ఎంత అంటే ఒక స్కూల్లో పిల్లల్ని ఎంత విధంగా ట్రీట్ చేస్తారో అదే విధంగా ట్రీట్ చేయడం నేను ఆయన దగ్గర చూశాను. చాలా మంచి వ్యక్తి ఆయన. పిల్లలు కూడా చెప్పే విధానంలో, ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళ వేలో వెళ్ళి చెప్పాలి. అది చిన్నపిల్లలకి ఎలా చెప్పాలి, పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలి అనేది నేను ఆయన యొక్క ట్రైనింగ్ లో నేను చూడడం జరిగింది డైరెక్ట్ గా. చాలా మంచి మాస్టర్ రావణ్ గారు ఆయన. సో ఈ రోజు ఎంతమంది పిల్లలు ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు మరి ఈ రోజు ఎల్లో, బ్లాక్ బెల్ట్ ఎంత సంపాదిస్తున్నారంటే ఆయన యొక్క ట్రైనింగ్ కి. సో ముఖ్యంగా పిల్లలకి నా ఉద్దేశం ఏంటంటే వీరి యొక్క సెల్ఫ్ ప్రొడక్షన్ కి మనం దీని యొక్క కరెంట్ని ఉపయోగించుకోవాలి. అంతే తప్ప అంటే ముఖ్యంగా చూడండి, ఇక్కడ గమనించుకుంటే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. సో ముఖ్యంగా ఆ ఆడపిల్లల పేరెంట్స్ కి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలండి. కారణం ఏంటంటే ఈరోజు అంటే కరాటే అంటే ఇంతకుముందు పూర్వం అబ్బాయిలను నేర్పాలనేది ఇది ఉండేది. కానీ ఈరోజు ఆడపిల్లలు ఎక్కువగా పంపిస్తున్నారంటే అది మీకు హ్యాట్స్ ఆఫ్ అండి పేరెంట్స్ కి. కొత్తపల్లి మండలంలోని కొత్త ఇసుకపల్లిలో గ్రావెల్ మట్టి తరలిస్తున్న లారీలను ఆదివారం గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన చేశారు. గ్రామం గుండా నిత్యం భారీ లారీలు తిరగడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతింటోందని, పాదచారులు, విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులకు కారణమవుతున్న ఈ మట్టి రవాణాపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 6 అడుగుల రోడ్లోనే 30 టన్నులు 40 టన్నుల లారీలు 15 రోజుల నుంచి తిరుగుతున్నాం. రోజుకు 100 మంది పగల రాత్రి నిద్ర లేదు. రోడ్లన్నీ కూడా కింద డౌన్ చూసుకుని కల్లా రోడ్లు ఇలా ఏటవాలుగా అయిపోయినాయి. గోడలు కూడా క్రాక్లు ఇచ్చేసాయి. ఈ రోడ్డు ఉన్న ఇల్లు కూడా అదురు వచ్చేస్తున్నాయండి. వైబ్రేషన్ వచ్చేసి అదురు వచ్చేసి ఏ బ్రిడ్జి పడిపోయినా సరే ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి కూడా ఒక మనిషి లేడు. ఇక్కడ పడి సావాలి తప్ప బ్రిడ్జి పడిపోయిందంటే ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఎవరిని తీసుకెళ్ళడానికి కూడా దారి లేదండి. ఇంకా ఉన్నాయి మాకు 10 టన్నుల కెపాసిటీ ఉన్న బ్రిడ్జిలు అండి. 30 టన్నుల బ్రిడ్జిలు వస్తున్నాయండి. 40 టన్నుల లారీలు అండి. మొన్న నైట్ కరెంట్ లేదండి. గ్రామంలో కరెంట్ లేకపోతే ఊరంతా వచ్చి రామాలయంలో పడుకుంటూ దాని టైర్ వచ్చేసి టైర్ ఇడిపోయి రామాలయం తిన్నగా గుద్దేసి మళ్ళీ టైర్ వెనక్కి వచ్చింది. ఆ టైంలో అన్నుంటే చచ్చిపోతాడండి. అది
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జలధార జలహారతి కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉత్సాహవంతంగా జరుగుతోంది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గుర్రపాలెం గ్రామం పినచెరువు నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు పంచకల్ల రమేష్ బాబు హాజరయ్యారు. సందర్భంగా తొలుత చెరువు గట్లపై చెట్లు నాటిన ఆయన అనంతరం ఇక్కడ చెరువు ప్రాంతంలోని ఏర్పాటు చేసిన సమావేశం నందు మాట్లాడుతూ నీటి సంరక్షణ, పచ్చదనం పరిరక్షణ ఆస్తి సంరక్షణ కన్నా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. పౌరులంతా ప్రతి వర్షపు చుక్కను నిల్వ చేసే రీతిలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శాఖ అందిస్తున్న విత్తనాల ఎరువులను పంపిణీ చేశారు. అలాగే ఇక్కడి చెరువు పనులు చేసే కూలీలతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తులో నీటి అంతని రాకుండా, వాటర్ ప్రాబ్లం రాకుండా ఇటు పొలాలకు కానీ, పశువులకు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ వర్షం కురిసిన తర్వాత ఆ నీటిని కూడా మనం ఎటు బలం ఉంటే అటు ఆ నీరు పోయే రోజులు చూశాం. అలా కాకూడదు. ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసిపెట్టుకుని నిలవ ఉండేలాగా ఇలాంటి చెరువులో నీరు నిలవ ఉంటే ఇక్కడతో ఆ నీరు ఆగిపోదు. భూమి ఆ నీరుని పీల్చుకోవటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీరుకి ఇబ్బంది లేకుండా వాటర్ ఒక 6 అడుగులు ఎంతో త్వరగానే నీరు వచ్చే విధంగా మనకి నీటి ప్రాబ్లం కూడా లేని సమాజాన్ని మీకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. సంకుచితత్వం లేకుండా అనుసరించే ఆధ్యాత్మిక తత్వమే విశ్వహితమని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం పేర్కొంది. సృష్టి ఆవిర్భావంలో విఘ్న నివారణను చేపట్టిన త్రినాదుల తత్వం వలన లలితాదేవి ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో ప్రభవించిన ఆదిమూల గణపతి విశ్వ కళ్యాణ కారకంగా నిలిచారని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. గృహస్థులు త్రినాదుల వ్రతాన్ని నిర్వహించడం పూర్వజన్మల సుకృతమన్నారు. ఇంటింటా త్రినాద వ్రతం కార్యాచరణలో భాగంగా 11వ వ్రతమేళాను సూర్యారావుపేటలోని ముత్యాల సాయి పవన్ గృహంలో 33 కలశాలతో నిండు వైభవంగా నిర్వహించారు. శ్రీమన్నారాయణ సుజాత దంపతుల ఆధ్వర్యాన దత్తాత్రేయ విగ్రహాన్ని ఊరేగించి పంచామృతాలతో అభిషేకం చేశారు. సాంబ్రాణి ధూపంతో మంగళకరంగా వ్రత కథలు వినిపించారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అల్పాహారం, బటర్ మిల్క్ ఏర్పాటు చేశారు. నివేదించిన చలివిడి, వడపప్పు, తమలపాకులు 3 భాగాలు చేసి కుంకుమ పువ్వుతో చేసిన కరాచీ హల్వా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మే 14న 12వ వ్రతమేళ గణపతి పీఠంలోను, 21వ 13వ మేళ జగన్నాథపురం లంకాడి వీధులను, 28వ 14వ వ్రతం రూరల్ చీడిక గ్రామంలో జరుగుతాయని వ్రతవేదిక సభ్యులు గోవిందస్వామి తెలియజేశారు. సామూహికంగా త్రిదేవి సహస్ర నామ పారాయణ చేశారు. దేవిప్రియ, రాజేంద్ర, సుబ్బలక్ష్మి, రవికిరణ్, నాగరత్నం, మల్లిక, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. త్రినాద వ్రతం చేసుకునేవారు నిప్పుల్లో ధూపంగా సాంబ్రాణి వాడాలి తప్ప నిషేధిక గంజాయి ఎంతమాత్రం వినియోగించరాదని, ఆ విధంగా చేస్తే వ్రత సంకల్పితాలు కలగవని భక్తులు అడిగిన ధర్మ సందేహాలను పీఠం ఉపాసకులు నివృత్తి చేశారు. పురాతన కాలంలో ధూపం కోసం ఎండుటాకులు నలిపి నిప్పుల్లో వేసి ధూపంగా వాడిన వాటిలో ధూపం ఎక్కువగా ఉండడం వల్ల తులసి ఆకులను పోలిన గంజాయి ఆకులు ఉండేవని, నేటి ఆధునిక యుగంలో అవి అవసరం లేదని, ఆరోగ్యకరమైన అత్యంత సువాసన కలిగిన సాంబ్రాణి అందుబాటులోకి వచ్చినందున అవివేకంగా మూర్ఖత్వంతో వినాశన హేతురైన గంజాయి ధూపాన్ని త్రినాద వ్రతంలో వినియోగించకూడదని పేర్కొన్నారు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలని కోరారు. ఇంటింటా త్రినాద వ్రతం అనేటువంటి కార్యక్రమం సుప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా జరుగుతూ ఉంది. 11వ త్రినాద వ్రతమేళ చిరంజీవి ముత్యాల సాయి పవన్ గృహంలో శ్రీమన్నారాయణ సుజాత దంపతుల యొక్క ఆధ్వర్యంలో జరిగింది. మరి వచ్చేటువంటి 14వ తారీఖున భోగి గణపతి పీఠంలో 12వ త్రినాద వ్రతమేళ 36 కలశాలతో జరుగుతుంది. అదేవిధంగా 21వ తేదీ ఆదివారం నాడు జగన్నాథపురం లంకడవారి వీధిలో జరుగుతుంది. ఆ తర్వాత 27వ తారీఖున చీడిగ గ్రామంలో విజయలక్ష్మి గారి యొక్క గృహంలో వెంకటేశ్వరి యొక్క మాధుర్య సాయి చిరంజీవి ఆధ్వర్యంలో ఈ యొక్క త్రినాద వ్రత పూజా కార్యక్రమం జరుగుతుంది. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కారణం ఏంటంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ విగ్రహం లేకుండా ఆరాధన చేసినప్పుడు లలితాదేవి ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. అదే సంకష్టకార చతుర్థి. ఈ త్రిమూర్తులు ఏకోన్ముఖంగా ప్రార్థన చేసినటువంటి రోజు మాఘమాసం మొదటి ఆదివారం. కాబట్టి సనాతనంగా త్రిమూర్తుల వ్రత పూజనే కార్యక్రమాన్ని చేసుకోవాలి. నగరీకరణ పెరిగిన తర్వాత ఈ యొక్క త్రినాద వ్రతాన్ని ఆచరించుకోవడం అనేటువంటిది తరతరాలుగా దూరం అవుతూ ఉంది. ఇది దగ్గర చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఈ లోక కళ్యాణార్థం ఇంటింటా త్రినాద వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఇళ్లలో చిన్నారులు కానీ, వివాహం కావాల్సినటువంటి ఈ యొక్క అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఉన్నప్పుడు వారి చేత త్రినాద వ్రతాన్ని చేసుకున్నట్టయితే కనుక అపూర్వమైనటువంటి సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు త్రినాద వ్రతం చేసుకోకపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
ఈ యొక్క భోగి గణపతి పీఠం 18వ వార్షికోత్సవాలు పూర్తి చేసుకుని 19వ వార్షికంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై ఆచరించుకుని తరించండి. వచ్చే మాఘమాసంలో ఇంటింటా ప్రతి గడపలోనూ కూడా త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోమని భోగి గణపతి పీఠం మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు దొగ్గువానిపాలెం గ్రామం ప్రధాన రహదారిని ఆనుకొని గల ఓ ప్రైవేట్ స్థలం నందు ఏర్పడిన వివాదం చర్చనీయాంశమైంది. ఇక్కడ సుమారు 40 సెంట్లకు సంబంధించిన స్థలం తమదంటే తమదని ఇరువురు గత కొద్ది కాలంగా గొడవలు పడుతున్నారు. ఈ అంశంపై పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అయితే ఇదిలా ఉండగా ఇరువురిలో ఒకరు వివాదాస్పదమైన ఈ స్థలంలో పనులు చేపట్టడంతో మరొకరు అక్కడికి చేరుకొని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర మాల మహానాడు ప్రతినిధి చార్యులు మాట్లాడుతూ ఇక్కడ స్థలాన్ని తాను 1989లో కొనుగోలు చేశానని, అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల ఈ స్థలం న్యాయస్థానంలో వివాదంలో ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ స్థలంపై తాము ఇంజెక్షన్ ఆర్డర్ పొంది ఉన్నామని, ఆ విషయాన్ని సైతం పక్కన పెట్టి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై రొంగలి వెంకటరమణ మాట్లాడుతూ తాము న్యాయబద్ధంగానే ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికీ పలువురు తమను ఇబ్బంది పెడుతున్నారని, జీవీఎంసీ రెవెన్యూ శాఖలను ఆశ్రయించగా వారు ఇచ్చిన ఎండార్స్మెంట్ను ఆధారం చేసుకుని నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ స్థలంపై తాము కూడా జిల్లా న్యాయస్థానంలో కేవిట్ వేసినట్లు తెలిపారు. ఈ సమయంలో ఇక్కడికి చేరుకున్న పెందుర్తి పోలీసులు ఇరువురిని స్టేషన్కు పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏంటి సార్ సమస్య ఏంటి ఇక్కడ? నేను వెంకటరమణ నా పేరు. గత రైతుల ద్వారా డాక్యుమెంట్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నానండి. లాస్ట్ టైం ఇక్కడికి సైట్ క్లీన్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు గోపిశెట్టి శ్రీనివాస్ అన్న ఆయన వేరే అగ్రిగోల్డ్ దగ్గర నుంచి ఇదే సైట్ నేను తీసుకున్నానని చెప్పి ఉన్నాడు. దాని మీద మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టున్నాను. పోలీసు వారు ఎంఆర్ఓ వారికి రిఫర్ చేశారు. ఎంఆర్ఓ వారు రిఫర్ చేసి ఎవరిది నిర్ధారిస్తే వాళ్ళు తీసుకోండి, అప్పుడు మీరు పొజిషన్లోకి వెళ్ళండి అని చెప్పి ఉన్నారు. దాని ప్రకారం నేను ఎంఆర్ఓ దగ్గర ఎండార్స్మెంట్ తీసుకొని నా సైట్గా నిర్ధారించుకొని ఈరోజు నేను సైట్ క్లీన్ చేసుకుంటుంటే ఆయన మళ్ళీ ఏదో ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. అంటే దీని మీద ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను అంటున్నారు సార్. కేవిట్ వేసి నోటీస్ కూడా పంపించున్నాను. ఆయన రిసీవ్ చేసుకున్నారు. అక్నాలజ్మెంట్ ఆర్డర్ అంతా నా దగ్గర ఉంది. దాని ప్రకారం నా సైట్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను. దీని మీద ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాను అంటున్నారు కదండి సార్ ఆయన. ఇంజెక్షన్ ఆర్డర్ ఎవరి మీద? నా మీద ఏమీ లేదండి. నా మీద ఉంటే చూపామనండి. గతంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సోమనాయుడు గారు అడిగేటప్పుడు ఇది నేను పంచాయతీ ద్వారా 30 సెంట్లు సుమారుగా నేను రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నానని అన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. అది ఏమి చూపించమంటే పేపర్స్ చూపించరు ఆయన. ఈ సమస్య అండి. మీ పేరేంటి? నా పేరు గోపిశెట్టి సీను, వైఫ్ ఆఫ్ గోపిశెట్టి భారతి. మా వైఫ్ పేరు మీద మొత్తం అగ్రిమెంట్ ఉంది 2032 గజాలు. దాంట్లో మాకు 2 మొక్కలు చేశారు, కదమాయి చేయాలి. చేసే టైంకి వచ్చేప్పటికి ఈ అగ్రిగోల్డ్ సంస్థ అంతా కోర్టులో కేసుల్లో పడిపోయేపాటికి నాకు డబ్బులు అడ్వాన్స్ ఉన్నదాని మీద నేను కోర్టులో కేసు వేసుకున్నాను. నాకు 2017లో ఇండిషన్ ఆర్డర్ ఇచ్చారు. నేను 2017 ఇండిషన్ ఆర్డర్ వస్తే సైట్ అట్టా నేను ఉంచుకొని ఉన్నాను. మొన్న బోర్డు పెడితే బోర్డు తీసేశారు. ఈ సైట్ వచ్చి బాగు చేస్తారన్నమాట. నాది ఈ సైటు 2012లో నేను పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ పెట్టాను స్పందనలో. పెడితే పెందుర్తి సీఏ గారికి కూడా తెలియబడితే సైట్లోకి ఎవరు వెళ్ళకుండా మీదైనా ఆర్డర్ ఉందా ఏంది, అతను డాక్యుమెంట్ ఉంది, డింక్ డాక్యుమెంట్ ఉంది. నాకు ఇండిషన్ ఆర్డర్ ఎప్పుడు ఇదిగోండి, ఇండిషన్ ఆర్డర్ కూడా ఉంది నాది సైట్లో. ఇండిషన్ ఆర్డర్ ఉన్నా కూడా ఇండిషన్ ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఏం చేసుకుంటారో చేసుకోమను, మేము చేస్తాం ఏదో ఎవరెవరి దగ్గర ఏదేదో గుజారంటే అయినా మనం పట్టించుకోలేదు. నేను కమిషనర్ దగ్గరే చెప్పాను. కమిషనర్ గారి దగ్గర పెందుర్తి పోలీస్ సీఏ గారు ప్రొఫెసర్ చేశారు. దాని మీద ఇప్పుడు సైట్లోకి వచ్చేసి నేను చూస్తే ఏదో బ్లేడ్ పెట్టి మొత్తం బాగు చేసేస్తున్నారు. ఎవరు బాగు చేస్తారని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. 100 డైలీ చేశాను. అది చేస్తున్నాం. ఇంకా నా దగ్గర డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు ఇండిషన్ ఆర్డర్ కూడా ఉందండి నాకు. ఇప్పుడు మీకు అగైనిస్ట్ వచ్చింది ఎవరండి? ఉప్పల కోటేశ్వరరావు ఎవరు విజయరెడ్డి అంట. వాళ్ళే వచ్చి బాగు చేశారు. అది కూడా చెప్పేసి ఆయన కూడా వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని? ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? పేలాదిపురం అటు చెందిన వాళ్ళు. పూర్తిగా మనం కేసు పెట్టాము మన పోలీస్ స్టేషన్లో. అసలు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడానికి కారణం ఏంటండి? సైట్ మీద అయినప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వెళ్ళారు? ఇది సైట్ అంటే ఇంకెవరికి అమ్మకుండా ఎవరు రాకుండా నేను డబ్బులు ఇచ్చి ప్రొడ్యూషన్ చేసుకున్నాను కదా. మరి డబ్బులు ఇచ్చాను, నేను 25 లక్షలు ఇచ్చాను, క్యాష్ ఇచ్చాను. ఇంకా నాకు రిజిస్ట్రేషన్ చేయాలి. కోర్టు కూడా ఇండిషన్ ఆర్డర్ ఇచ్చింది. ఏమి లేకపోతే ఇవ్వదు కదా. నాకు ఒక అగ్రిమెంట్, నా వైఫ్కి అగ్రిమెంట్ ఉంది, నాకు సైట్ పొజిషన్ ఉంది. దాంట్లో 1016లో ఒక మొక్క చేసుకున్నాను, 2 మొక్కలు ఒక కదమాయి చెయ్యాలి. దాని మీద ఇండిషన్ ఆర్డర్కి వెళ్ళాను. ఏం లేని దానికి ఇండిషన్ ఆర్డర్ ఇవ్వరు కదండి. థ్యాంక్ యూ. నేను మాల మహానాడు రాష్ట్ర అధికారిపతిని వ్యవహరిస్తున్నాను. ఇది మా బావగారు గోపిశెట్టి శ్రీనివాసరావు గారు 2016లో ఈ భూమిని డ్రీమ్ ల్యాండ్స్ హౌస్ సొసైటీ వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 423 గజాలు రిజిస్ట్రేషన్ జరిగింది. రిమైనింగ్ ల్యాండ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండిపోవటం, రిజిస్ట్రేషన్ జరిగిన మొక్కని మేము ఆల్రెడీ వేరే వాళ్ళకి కొనుగోలు అమ్మకాలు జరపడం జరిగిపోయింది. అక్కడ ఆల్రెడీ గృహ నిర్మాణాలు కూడా జరిగినాయి.
రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది అగ్రిగోల్డ్ వివాదంలో ఉందని డ్రీమ్ ల్యాండ్స్ హౌస్ సొసైటీ వాళ్ళు చెప్పడం వలన డ్రీమ్ ల్యాండ్స్ సొసైటీ వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేయపోని కారణంతో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. డ్రీమ్ ల్యాండ్స్ సొసైటీ వాళ్ళని వేరే వాళ్ళకి కొనుగోలు చేయకుండా, ఇతరులు ఎవరు చేయకుండా సర్వే నెంబర్ 80/10 మీద ఆల్రెడీ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ వేరే వ్యక్తులు సర్వే నెంబర్ 80 ఎల్పీ నెంబర్ 35ని చూపించి ఇక్కడ 7 ముక్కల కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రొటెక్షన్ ఫీజు కట్టడం జరిగింది. ఇన్ని జరుగుతున్న తరుణంలో ఈ 7 రిజిస్ట్రేషన్లు ఎవరైతే ఎల్పీ నెంబర్ 35 సర్వే నెంబర్ 80గా చూపించి 1995లో ఎల్పీ చేయించామని ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని మేము అంటున్నామో వాళ్ళు ఆల్రెడీ మా మీద క్యావిట్ వేయడం జరిగింది. మా క్యావిట్ నోటీసులు వచ్చినాయి. ఈ రోజున మాకు తెలియకుండా ఆదివారం రోజు అక్రమంగా సైట్లోకి వచ్చేసి జేసీబీలతో క్లీన్ చేయటం, అక్రమ నిర్మాణం జరిపే ప్రయత్నం జరిగింది. ఈ విషయాన్ని ఈరోజు మీడియా మిత్రులు చెప్పడం జరిగింది. 112 కాల్ చేయడం జరిగింది. పెందుతు పోలీసు వారు రావడం జరిగింది. ఇప్పుడు పెందు స్టేషన్ కూడా వెళ్తున్నాం. మేము వాళ్ళకి కానీ అపోజిషన్ వాళ్ళకు కూడా ఏం చెబుతున్నాం అంటే న్యాయబద్ధంగా లీగల్గా మీదైతే మీరు చేసుకోండి. మేము ఎవరికైతే డబ్బులు ఇచ్చాము డ్రీమ్ ల్యాండ్ సొసైటీ వాళ్ళ డబ్బులు ఇచ్చాం వాళ్ళ మీద మేము లీగల్గా వెళ్తాం. మీ డాక్యుమెంట్ క్లియర్గా మీరు క్లారిటీ తీసుకున్న తర్వాత మాది సర్వే నెంబర్ 80లో 10 మీ సర్వే నెంబర్ 80 కింద లేఅవుట్ చేయించారు. మీ లేఅవుట్లో ఎప్పుడో రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. 95 నుంచి రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండిపోయినాయి. ఉడాలో జరిగిపోయినాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్న భూముల్ని ఎల్పీ నెంబర్లో చూపించి ఈ రకంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా తప్పుడు ప్రయత్నం ఇది. కాబట్టి న్యాయబద్ధంగా గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారు ఇటువంటి అక్రమ భూ కబ్జాలు పాల్పడుతున్న వ్యక్తుల మీద న్యాయబద్ధమైన విచారణ జరిపి ఇటువంటి వ్యక్తుల మీద ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు కట్టాలని మేము, మా బావగారు బిల్డర్గా ఉన్నారు లావణ్య కన్స్ట్రక్షన్, గోపిశెట్టి శ్రీనివాసరావు, గోపిశెట్టి భారతి, అటువంటి వ్యక్తుల మీద వ్యాపారవేత్తల మీద ఈ రకంగా భూములు కొనుగోలు అమ్మగోలు చేయకుండా భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు ఇవి. దయచేసి పోలీసు వారు దీన్ని పరిగణలో తీసుకునేటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కాకినాడ జిల్లా తుని పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో ఓ యువ కార్మికుడు మృతి చెందాడు. ఐరన్ ఊసలు అల్లుతున్న సమయంలో భారీ మట్టి దెబ్బ తగలడంతో యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో కార్మికుల స్థానికుల విషాద ఛాయలు అలుముకున్నాయి. తుని పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉప్పరగూడెంకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు బద్దెటి రాముడు రోజువారీ పనుల్లో భాగంగా ఐరన్ ఊసలు అల్లుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. పనులు జరుగుతున్న సమయంలో భారీగా మట్టి జారి రాముడిపై పడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహచర కార్మికులు వెంటనే అతన్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి అకాల మరణంతో ఉప్పరగూడెంలో విషాద వాతావరణం నెలకొంది. జరిగిన ఘటనపై ప్రజా సంఘాలు, రాజకీయ ప్రముఖులు భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం చింతపల్లి లాకు వద్ద రైతులకు పంట కాలువల పనులకు జేసీబీ మిషన్ను కూటమి నాయకులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దాడ డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు పంట నీరు అందడం లేదని శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి 8 లక్షల గ్రాంట్ ఇచ్చారని, ఈ పనిని 3 జేసీబీ మిషన్లతో 6 గ్రామాలకు సుమారు 5,000 ఎకరాలకు నీరు అందుతుందని, గత ప్రభుత్వం పంట కాలువ పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పంట కాలువలు వేగవంతంగా చేస్తున్నామని సానా సీను తెలిపారు. అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తిగ సూర్యకుమారి, పుట్ట గంగాధర్ చౌదరి, ఆర్ నాగు, జట్టుగ కృష్ణ, చింతపల్లి బాబు, ఎన్టీఏ నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జుత్తిగ సూర్యకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్. ఈ రోజు చూస్తుంటే ప్రతి ఎకరానికి నీరు అందేలాగా మన గౌరవ శాసనసభ్యులు కృషి చేస్తా ఉన్నారు. ఎందుకంటే నీరు వచ్చే టైంలోనే ప్రతి రైతుకి కూడా పలానా టైంకి మీకు నీరు వస్తుంది, చేలుకి అవసరం అవుతుందని వంతుల వారీగా చూసుకోమని ప్రతి రైతుకు కూడా మీటింగుల ద్వారా చెప్పడం జరిగింది. ఈ రోజు మనకి ఏదైతే 10 కిలోమీటర్ల వరకు 5 గ్రామాలని నీరు అందిస్తూ మనకి ఈ గండ్రేళ్ళంక నుంచి కరకూతురు వరకు కూడా ఈ డీసిల్టింగ్ కి 8,10,000 శాంక్షన్ చేయడం జరిగింది.
ప్రతి రైతు కూడా ప్రతి ఎకరానికి నీరు అందివ్వాలనేది మన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అయితే, మన రామకృష్ణారెడ్డి గారు ప్రతి రైతుకి కూడా ఎక్కడ నీరు అనేది లోటు లేకుండా ఉండాలని మన రామకృష్ణారెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మనం అసెంబ్లీ సాక్షిగా కూడా చూసాం. ఎందుకంటే ఎప్పుడో ధవళేశ్వరం ప్రాజెక్ట్కి వేసిన పైప్ లైన్లు కూడా లీక్ అవుతున్నాయి, వాటిని మరమ్మతులు చేయించాలని అసెంబ్లీ సాక్షిగా కూడా రైతుల పక్షపాతిగా ఉండి మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఏదైతే నియోజకవర్గంలో ఈ కాలువల ద్వారా రైతులు పంటలు పండించుకుంటున్నారు, ఆ కాలువలందరినీ అన్ని కూడా డీసెల్టింగ్ చేసి అభివృద్ధి చేసి రైతులందరికీ కూడా ప్రతి ఎకరానికి నీరు అందించాలి, ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలి, ప్రతి రైతు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో రైతులకు ఏ అవసరమైనా కూడా మన రామకృష్ణారెడ్డి గారు ముందుండి పనిచేయడం మనందరికీ హర్షించదగ్గ విషయం. అదే విషయంలో ఈ రోజు మనకి ఏదైతే ఈ 5 గ్రామాలని అనుసంధానం చేసుకుంటూ ఈ కాలువ వెళ్తుందో దాన్ని అభివృద్ధి కొరకే ఇచ్చిన ఎమంటని మన అందరూ రైతులందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఇది కాలువలు వదిలే టైం కాబట్టి ముందుగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ప్రతి కాలువలో అని మన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఇక్కడ డీసీ ప్రెసిడెంట్ గా శ్రీని గారు ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను పెద్ద డీసీ చానా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల్ని ఏ విధంగా పట్టించుకుంటుందో మనం అందరం చూస్తున్నాం. దాంట్లో భాగంగా మన అనపర్తి ఎమ్మెల్యే నల్లమేల రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు, ఆయన రైతు పక్షపాతి అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే ఈ కైకోలు కాలువ గండేడు ఛానల్ మీద నీటి గురించి రైతులందరూ ఇబ్బంది పడతారని చెప్పాం. R&B రోడ్డు మీద వంతెన అడ్డుగా ఉందంటే ఆయన వెంటనే 50 లక్షలు శాంక్షన్ చేసి ఆ వంతెన కట్టేయడం జరుగుతుంది. వెంటనే దాని మీద ఇంకా వాటర్కి ఇంకా ఇబ్బందిగా ఉంది, స్కిల్స్ కూడా మీరు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. రైతులందరూ కోరడమే తనుగా ఆయన వెంటనే అది కూడా శాంక్షన్ చేసేది. కానీ ఆయన ఇంకా ముందుగా 10 రోజుల ముందే మొదలు పెట్టమన్నారు. కానీ ఇప్పుడు ఎండాకాలం బాగా ఉండటం వల్ల రైతులందరూ పనులు చేపట్టడం వల్ల 70 దొరకలేదు. అందుకని కొంచెం లేట్గా మొదలు పెట్టడం జరిగింది. దాని సందర్భంగా ఆయన వెంటనే నాకు ఎంత స్పీడ్గా చేస్తే అంత రైతులకి ఉపకారంగా ఉంటుందని నా మీద ఆయన కొంత సీరియస్ అయ్యారు. దాన్ని వెంటనే నేను దృష్టిలో ఉంచుకొని ఈ రాత్రి 3 మిషన్లు తీసుకొచ్చి రేపు నుంచి పని మొదలు పెట్టడం ఈ సభాముఖంగా రైతులందరి తరఫున ఆయనకి తెలియజేసుకున్నాను. ఈ కాలువకి ఆయన 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. 8 లక్షలు ఈ తవ్వుకి స్కిల్టింగ్ చేసి ఎక్కడ నీరు ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకి నీరు అందించాలనే సదుద్దేశంతో ఆయన ఉన్నారు. అభివృద్ధిని రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరిక. ఆయన కోరిక మేరకు మేమందరం కూటమి నాయకులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఈ కాలం అలా పట్టించుకుని నాదులు లేదు. ఈయన వచ్చిన తర్వాత మాకు చెప్పిన వెంటనే రైతు గురించి ఏ పని చెప్పినా ఆయన ముందుగా స్పందిస్తున్నందుకు రైతులందరి తరఫున కూడా మన ఎమ్మెల్యే గారికి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా తన రాజకీయ ఎదుగుదల చూడలేక కొందరు తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వేపగుంట శ్రీశక్తి మహిళా మండలి సంఘం అధ్యక్షురాలు బిఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. పెందుర్తి మండలం వరలక్ష్మి నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సొంత ఇంటిని అందించాలని లక్ష్యంతోనే 15 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొందరు కావాలని తన పోరాటంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ తనపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటం కోసం కొందరు తనని తప్పుదారి పట్టించడం వల్ల న్యాయవాది రమ్య పేరుని వాడుకున్నామని మీడియా ముఖంగా బిఎస్ విజయలక్ష్మి క్షమాపణలు కోరారు. ప్రజల కోసం న్యాయవాది రమ్య పేరు వాడుకున్నాం తప్ప ఎవరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. ఇకపై ఈ పోరాటాలకు ఈ సంఘం నుండి దూరమైపోతున్నట్లు బిఎస్ విజయలక్ష్మి ప్రకటించారు. నా మీద డెలిగేషన్ రావడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నీడనిచ్చే చెట్టుని నరకాలని చూశారు కాబట్టి ఈ రోజు నేను మనస్ఫూర్తిగా అంటే ఈ మాట చెప్పడం వెనక నేను చాలా నా కష్టం, నా శ్రమ, నా బాధ ఉన్నాయమ్మా. నేను ఈ రోజుని ఈ సంఘాన్ని ఈ భూ పోరాటాన్ని వదిలేస్తున్నాను అని చెప్పడానికి నేను చాలా చాలా బాధపడుతూ చెప్తున్నాను. ఎందుకంటే రక్తం ధారపోసి యమహేమ నాయకులతో వాళ్ళు ఆశ పెట్టినా బెదరకుండా ఒక మొగరాయిలా నించుని ఈ పోరాటాన్ని కొనసాగించాను. ఎప్పటికైనా నన్ను నమ్మిన వాళ్ళకి నేను మాట ఇచ్చిన వాళ్ళకి నేను ద్రోహం చేయకూడదు, వాళ్ళకి న్యాయం చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంటే నా లక్ష్యానికి అడ్డుకట్టేశారు. సరే, ప్రాబ్లం లేదు. కానీ రమ్య మేడం
మీకు ఇంకొకసారి శిరస్సు వంచి నమస్కరించి మీకు క్షమాపణ చెప్తున్నానమ్మా. నేను మనస్ఫూర్తిగా మీ పేరు వాడాలని లేదు, ఆమె ఇచ్చిన గైడెన్స్ వల్ల వాడవలసి వచ్చింది. నన్ను క్షమించండి అమ్మా. దాడులు గురై కాపాడుకుంటూ కబ్జాదారులను అడ్డుకుంటూ ఈ పేద మహిళలు ఎవరైతే నా దగ్గర ఉన్న 300 మంది మహిళలకి న్యాయం చేసి ఇక్కడ మాకు నివాసం కల్పించమని చెప్పేసి అనేక మంది ప్రభుత్వాలకి అనేక రకాలుగా మెమండారాలు ఇస్తూ, ధర్నాల రూపంలో మెమండారాలు ఇస్తూ ఈ పోరాటాన్ని నిజాయితీగా నిబద్ధతో కొనసాగిస్తున్నానండి. కానీ ఈ రోజుని అలాగే హైకోర్టు ద్వారా పిటిషన్ ఆర్డర్ కోసం చెప్పి నేను ఎంతోమంది లాయర్లని మేము సంప్రదించాము. అందరూ కూడా చాలామంది మమ్మల్ని మోసం చేశారు, డబ్బు పోగొట్టుకున్నాం. కాబట్టి ఒక మహిళా లాయరు నీకెందుకు అమ్మా, నేను తక్షణమే లాయరు రమ్య మేడం దగ్గర నేను అసిస్టెంట్ని, మీకు నేను పిటిషన్ ఆర్డర్ తక్షణమే ఇప్పిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటించి వీటీపీఎస్ బూడిద కాలుష్యంపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి. మూలపాడు గ్రామంలో 40 ఏళ్లుగా బూడిద కాలుష్యంపై ప్రజల పోరాటాన్ని పవన్కు వివరించిన అక్కల గాంధీ. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే వారికి సముచిత న్యాయం జరుగుతుందని వివరించిన విశాఖ మేయర్ పీలా. ఇటీవల రాజ్యసభకు చింతకాయల విజయ్ ఎంపిక పట్ల మీడియా పరంగా హర్షం వ్యక్తం చేసిన శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా తుని మండలంలో సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఆందోళనగా మారిన బాలిక అదృశ్యమైన ఘటన. 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 2వ రోజు కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన రూరల్ పోలీసులు. జనసేన రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేస్తున్న లింగమనేని మర్యాదపూర్వకంగా కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం. నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో రమేష్కు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన దొరబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.